సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక్క వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ, పసుపుకు పెట్టుబడి ఎక్కువ, పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ. మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా? చెరుకుకు నార్మల్ గా ఇతర పంటల కంటే పెట్టుబడి 2 అంతలు ఉంటుంది. ఇవాళ 1 లక్ష ఎకరాల్లో చెరుకు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 1 లక్ష ఎకరాల్లో పసుపు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర పండ్ల తోటలు, ఒక 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి. ఇలా కంది దాదాపు 10 లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగైతుంది. కంది కూడా సింగిల్ క్రాప్ 8 నెలలు 9 నెలలు పడుతుంది. ఇక నువ్వు కంది వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా, నువ్వు పత్తి వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా, నువ్వు చెరుకు వేసినావు కదా, ఒకటేసారి రైతు భరోసా, నువ్వు పసుపు వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా, నువ్వు పండ్ల తోటలు పెట్టినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా అని వీళ్ళు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ పత్తి గాని కంది గాని హార్టికల్చర్ పండించే రైతులు దళిత గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు. రాళ్ళు రప్పలకి ఏమని మాట్లాడుతున్నారు. ఎవరుంటారు? కొండలు గుట్టల్లో సాగు చేసేటోళ్ళు ఎవరు? పోడు భూముల సాగు చేసేటోళ్ళు ఎవరు? కొండలు గుట్టల్లో పోడు భూములు సాగు చేసే రైతులు గిరిజన రైతులు. అంటే మీ టార్గెట్ ఏంది? గిరిజన రైతులు అంటే మీకు గిట్టదా? గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొడదామనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. అన్ని ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, రైతులు పెట్టేవాళ్ళు గాని అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. రైతులు దరఖాస్తులు పెట్టండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, పైరేవు కార్ల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునేవాడిగా మార్చకండి. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని పంటలకు ఇవ్వండి. ఇలా దీర్ఘకాలిక పంటలుంటాయి, వర్షాధారిత పంటలుంటాయి, వారికి అన్యాయం చెయ్యొద్దు. ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది. పత్తి రైతులకు పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ, అవకాశాలు లేక వర్షాధారితంగా గిరిజన దళిత రైతులే ఎక్కువగా బీసీ రైతులే పత్తి పండిస్తారు. ఇవాళ నువ్వు ఆ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఎల్లుండి 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు. ఒకవేళ పత్తి రైతులకు గాని, కంది రైతులకు గాని, హార్టికల్చర్ రైతులకు గాని మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే పర్యవసానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించండి. ఇవాళ పంట ఒకటి కావచ్చు, కానీ దానికి పెట్టుబడి ఎక్కువ. కందులు దాదాపు 10 నెలల పంట, చెరుకు ఏడాది పంట, పసుపు ఏడాది పంట, పత్తి 6-7 నెలల పంట, దాని పెట్టుబడి ఎక్కువ. మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అందరి రైతులకు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇలా ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదు. మీరు ఒకసారి గమనిస్తే రుణమాఫీ సగం మందికే అయింది. బోనస్ 10 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క పంటకే బోనస్ అన్నారు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది 5%. ఎందుకంటే 10 రకాల పంటలకు బోనస్ అని ఒక్క పంటకు బోనస్ ఇచ్చిండ్రు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డు వాట్లకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే 5%. రైతు భరోసా
వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, అసెంబ్లీలో